కావలి టౌన్లో ఉన్నటువంటి 80,000 ఓటర్లు, నియోజకవర్గంలో 2,30,000 ఓటర్లు రెడీగా ఉన్నారా నీ దొంగతనాన్ని పట్టించేదానికి? నువ్వు కూడా ఈరోజు దొంగలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నువ్వు మాట్లాడుతున్నావు అంటే అసలు నిజంగా ప్రెస్ మీట్కి, విలువలకి, మాటకి అసలు నవ్వు వస్తుంది బ్రదర్. నువ్వు చేసే పనులు అంటే నువ్వు మాట్లాడితేనే అది వాస్తవాలు అనుకుంటే అవన్నీ కుదరదు. ప్రజాకోర్టులో, ప్రజాక్షేత్రంలో ప్రజలకు వాస్తవాలు తెలిసినవి. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి పెయిడ్ ఆర్టిస్టుల్ని, లేదంటే పాపం వాళ్ళ జీవితాల్లో ఏదో ఒక అవసరాల కోసం వచ్చినటువంటి వాళ్ళని అడ్డు పెట్టుకొని రాపించినంత మాత్రాన ఏది జరగదు బ్రదర్. నువ్వు నిద్రలేసి నా గురించి మాట్లాడే ఏకైక ఇష్యూ అన్నవరం క్వారీ నాయన. అరే బాబు, నువ్వు రాజకీయాల్లో పుట్టకముందు నా క్రషర్ పుట్టింది నాయన. నువ్వు నిన్న వచ్చినాడు నా గురించి మాట్లాడితే, నా వ్యాపారం గురించి మాట్లాడితే, నువ్వు 2009లో కావల్లో అడుగు పెట్టే నాటికే నేను క్రషర్ పెట్టున్నాను ఆయన. లైసెన్స్ లేకుండా నాడు కాంగ్రెస్, తర్వాత తెలుగుదేశం, తర్వాత నీ పార్టీ, ఇన్ని పార్టీలు పరిపాలిస్తే ఇన్ని పార్టీల్లోనూ నా క్రషర్ రన్ అయింది నాయన. నేను ఏదన్నా తప్పులు చేసి ఉంటే ఎక్కడో దగ్గర దొరుకుండేది నాయనా. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత, నీకు నాకు విభేదాలు వచ్చిన తర్వాత, నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిర్ణయించుకున్న తర్వాత నీకు వణుకు పుట్టి ఎక్కడో దగ్గర నేను చేసిన దొంగతనాలన్నీ బయటకు వస్తే ఎదుటి వ్యక్తి మీద కూడా ఏదో ఒకటి బుర్ర చల్లాలంటే తన దగ్గర కూడా ఏదో ఒకటి ఉందని చెప్పేదాని కోసం నువ్వు చేసిన కార్యక్రమం నాయన ప్రతాప్ కుమార్ రెడ్డి. కానీ నా క్యారెక్టర్ నువ్వు మార్చలేవు నాయన. నేను రౌడీనో, దుర్మార్గుడినో, దుష్టుడినో కావలి ప్రజలందరికీ తెలిసిన ఆయన. ఎమ్మెల్యే చాటును చేసిన రౌడీజం, ఎమ్మెల్యే చాటును అడ్డు పెట్టుకుని పైలాన్ని పగలగొట్టిన రౌడీజం, ఎమ్మెల్యేని అడ్డు పెట్టుకుని ఎన్టీ రామారావు విగ్రహాన్ని కోల్దోసినట్లు వైనం, అదేవిధంగా కొన్ని వేల మందిని తన్నిచ్చిన వైనం, మీరు వెనక మర్డర్లు చేయించిన వైనం, అన్నీ కూడా 2024 జూన్ తర్వాత బయటకు వస్తాయి నాయన. అన్నిటి మీద మెజిస్ట్రేట్ ఎంక్వైరీ జరుగుద్ది, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుద్ది, అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ జరుగుద్ది. కావల్లో ఎంతమంది ఉమెన్స్ మిస్ అయ్యి ఉన్నారో, ఎంతమంది యువకులు మిస్ అయ్యి ఉన్నారో, మిస్ అయిన యువకుల యొక్క జీవితాలు ఏమన్నాయి అన్నీ తెస్తాం బ్రదర్. తప్పకుండా ఏ ఒక్కటి వదలొద్దు బ్రదర్. నువ్వు కూడా నా విషయాలు ఏది వదలొద్దు, నీ విషయాలు కూడా నేను ఏది వదలను బ్రదర్. వైజాగ్లో పుట్టిన గంజాయి, వైజాగ్లో పుట్టిన హెరాయిన్, ఎలా బ్రెజిల్ నుంచి వచ్చినట్టు విజయవాడకు వచ్చి వైజాగ్కి వచ్చినటువంటి మారక ద్రవ్యాలు వైజాగ్కి వస్తున్నాయో, వైజాగ్ నుంచి కావలికి వస్తున్నాయో అన్నీ కూడా తీద్దాం బ్రదర్, అన్నీ తీద్దాం. నీకు తోడుగా వచ్చిన విజయసాయిరెడ్డి ద్వారా వస్తున్న అవి కూడా తీద్దాం బ్రదర్. ఆడికి పోం బ్రదర్. కావలి కనకపట్నం పవిత్రమైన పట్నం. కావలిలో నీలాంటి అవినీతి పనులకు తావు లేదు బ్రదర్. ప్రజలు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రెడీగా బెంగళూరు పోవడానికి బస్సు రెడీ చేసుకో. అన్నీ చూస్తారు బ్రదర్. నువ్వేదో అరిసి గీ పెట్టుకున్నంత మాత్రాన ఇక్కడ ఊరు ఉనికేవాళ్ళు లేరు. అన్నిటికీ మేము సిద్ధమై వచ్చాం బ్రదర్. నీతో యుద్ధం చెయ్యాలంటే రాక్షసుతో యుద్ధం. హీరో ఆఖరిలోనే విజయం సాధించేది. ఈ లోపల అన్ని హీరోలకు ఇబ్బందులే. కాబట్టి నీ రాక్షస తత్వాన్ని చూసి నేను పోటీ చేయడానికి ముందుకు వచ్చాను బ్రదర్. ఈ రోజున నువ్వు కళ్ళబొల్లి మాటలు చెప్పొచ్చు, పెయిడ్ ఆర్టిస్ట్ చేత 100 రకాల పోస్టులు పెట్టచ్చు. ఎన్ని పెట్టినా, ఎన్ని రకాల కుయుక్తులు పన్నినా నీ అవినీతి భోగోతం ప్రజలకు తెలిసింది. కొంచెం నోరును అదుపులో పెట్టుకుని గౌరవంగా ఎమ్మెల్యే అంటే గౌరవమైన వ్యక్తి అనిపించుకున్నట్టు ప్రవర్తించు బ్రదర్. ప్రెస్టేషన్ ఉండొచ్చు, ఓట మంచుకు వచ్చామని బాధ ఉండొచ్చు, దోచుకున్నది ప్రజలకు తెలిసిపోయిందని బాధ ఉండొచ్చు, ఈ దోచుకున్న దాని మీద రేపు ఎంక్వైరీ జరిగి కట్టాల్సి వస్తుందని చెప్పొచ్చు. వీటన్నిటికీ దానికి సమన్వయం పాటించు బ్రదర్. కానీ నువ్వేదో మాట్లాడితే కుదిరేది కాదు. నా గురించి మైనింగ్ మాట్లాడే బ్రదర్, ఒకటే చెప్తున్నా, నీవు కాదు కదా, నీ పార్టీ అధినేతలందరూ కలిసి ఏకమైన కావ్య కృష్ణారెడ్డి అవినీతి చేశాడని ప్రూఫ్ చేయడానికి నీకు నీ బాస్ తరం కూడా కాదు, నీ తరం కాదు, నీ బాస్ తరం కూడా కాదు. గుర్తుపెట్టుకో. నువ్వేదో 142 కోట్లు వేశారు అంటున్నావు. అరే బాబు, నా క్రషర్ టర్నోవర్ అంతా 36 కోట్లు ఆయన. మా బిజినెస్ టర్నోవర్ అంతా కూడా 36 కోట్లు. దానికి ఏదో కరెంటు బిల్లులు అన్నీ ఉన్నాయి కదా.
ఎందుకు ఎత్తుకున్నా? నేను నా మీద కోర్టులో వేయంగానే గంటకే సాటిస్ఫైడ్ చేసేది కోర్టు. తిట్టి, గవర్నమెంట్ని తిట్టి, బుద్ధి ఉండాలో మీకు అధికారం ఏడుందని తిట్టి ఆన్ ది స్పాట్ సాటిస్ఫైడ్ చేసింది. నువ్వు మనిషి అయితే నిజంగా నేను అవినీతి చేస్తుంటే మే 28 నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. నేను 15 రోజులకు ఆన్సర్ ఇచ్చా. జూన్ ఆఖరికల్లా నేను ఆన్సర్లు ఇచ్చా. జూన్ నుంచి డిసెంబర్ దాకా నిద్రపోతుందా నీ ప్రభుత్వం? అంటే నీ అసమర్థులా మీరు? 142 కోట్లు నేను దోచుకోకపోతే ఏం నిద్రపోతున్నారా? కాబట్టి అసమర్థులు పరిపాలన అనర్హులు. కాబట్టి నువ్వు అనర్హుడు, నీ ముఖ్యమంత్రి అనర్హుడే. ఏం నన్ను 8 నెలల నుంచి నా మీద డబ్బులు దండుకోకూడదు నా దగ్గర నుంచి? మీరు 8 నెలల దాకా నిద్రపోయారా? మళ్ళా నాకు జనవరి 25 అనౌన్స్ చేసిన ఫిబ్రవరి 4వ తేదీ ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఫిబ్రవరి 5వ తేదీ నాకు మళ్ళీ డిమాండ్ రీచ్ చేయడానికి ఈ లోపలంతా మళ్ళీ నిద్రపోతున్నారా? అధికారులు మీ జీవానికి ఉద్యోగాలు పోతే కాళ్ళ మీద పట్టుకున్నారు కాబట్టి మీరు ఇంకా ఈ మాటలను అంటున్నారు. అందుకని నేను కోర్టులో వేస్తే ఆన్ ది స్పాట్ స్టే కాదు, సెట్ సైడ్ స్టే కూడా ఇవ్వాల. అంటిల్ ద ఫర్దర్ ఆర్డర్ స్టే ఇవ్వాల. సెట్ సైడ్ సస్పెండ్ చేసి పడేసింది దాన్ని. అంటే మీరు ఏది ఆడితే ఆడటానికి ఏమన్నా ఇదే రాజ్యాంగం అనుకుంటున్నారా? మీ బాబు సొత్తు అనుకుంటున్నారా? అంటే మీరు ఏది చేస్తే అది ఆడుద్ది అనుకుంటున్నారా? కావలి ఆర్డీఓను లేదంటే కావలి ఎంఆర్ ఆఫీస్ అనుకుంటున్నారా? నువ్వు చెప్పినట్టు చేయటానికి అది హైకోర్టు. దాన్ని నువ్వు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన దాన్ని కూడా నువ్వు కామెంట్ చేస్తున్నావు అంటే నువ్వు చదువుకున్నాడువా? లేదంటే సంస్థల మీద లేదా వ్యవస్థల మీద గౌరవం ఉండేవాడువా? ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తున్నావు. కోర్టు ఇచ్చిన ఆర్డర్ అన్నిటికంటే పవర్ఫుల్. నువ్వు ఫూలే, అది పవర్ఫుల్. పులిష్గా మాట్లాడితే అంటే దేనికి వచ్చినా లాస్ట్కి అన్నవరం పార్యా. అది నా సొంత గడ్డ. జలదింగ్ మండలం ఎంపీపీగా పనిచేసిన వ్యక్తిని. అప్పుడు కావలి నియోజకవర్గంలో పార్ట్. నేను స్థానికుని కాదు, ఎక్కడి నుంచో వచ్చాడు. పాతూరు గడ్డ. కరెక్ట్, నువ్వు పాతూరు బిడ్డే. నువ్వు నిజంగా పాతూరు బిడ్డవైతే, నువ్వు రైతు బిడ్డవే అయితే, రైతుల పాలిట వ్యక్తివైతే, దమ్ముంటే ఇద్దరం డిపాజిట్ చేద్దాం. 5 కోట్లు ఇద్దరం అధికారులు పవర్ ఇద్దాం. నీ మనుషులు నా మనుషులు ఆక్రమించిన భూములు తీద్దాం. నీకు ధైర్యం ఉందా? నీకు ఛాలెంజ్ చేస్తున్నా నేను. లేదు నువ్వు ₹1 ఖర్చు పెట్టబల్లా, పత్రికాముఖంగా రాయి ఆర్టీ ఎంఆర్ఓకి నేను ఇస్తున్నా. 123 ఎకరాల భూముల్ని నీ మనుషులు నువ్వు నీ దొంగ లేఅవుట్ల రూపంలో ఆక్రమించావు. సర్వే నెంబర్తో సహాయిస్తా. మీ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ల ప్రకారం, ప్రొసీడింగ్స్ ఇచ్చిన ప్రకారం 123 ఎకరాలు. ఈరోజు ఎకరా అంకణం ₹1,00,000 అమ్ముతున్నారు మీరు. ఎకరాకు 450 అంకణాలు, 4.5 కోటి. 123 ఎకరాలు, 600 కోట్ల ఆస్తులు దోచుకున్నావు. నీకు ధైర్యం ఉందా? నువ్వు దొంగతనాలు చేసి నా మీద నువ్వు 7 ఎకరాలు అంటావు. 7 ఎకరాలు కాదరా నాయన, నీకు తెలుసో తెలియకుండా మాట్లాడతావు. 9 ఎకరాలు 47 సెంట్లు, ఒక సర్వే నెంబర్ వచ్చి 12 ఎకరాలు ఆయన కూడా మళ్ళా కూడా చెప్తున్నా. తెలుసుకోకపోతే నీకు అంత చదువు లేదు. నీకు ఎంతసేపు ఊళ్ళో ఆస్తుల మీద మమకారం తప్ప వ్యవస్థ మీద ఆలోచన నీకేడుంది. కానీ నీకు కావాలంటే చదువు చెప్తాను. నేను లెక్చరర్ని, బాగా పాఠాలు కూడా బాగా చెప్తాను. ఒకరోజు ట్యూషన్కి వస్తానంటే కూర్చోబెట్టి వ్యవస్థలో ఎన్ని ఉంటాయి, ఏం చేయాలని నీకు నేర్పుతా. ఈ సందర్భంగా కూడా మైనింగ్ యాక్ట్ చెప్తా. నీకు తెలుసుకోవాలంటే మీ ఇంజనీర్లు అందరినీ పిలిపించుకొని ఒకసారి ఇంట్లో కూర్చో. అన్నవరం క్వారీ నుంచి మెటల్ అంతా కూడా ప్రభుత్వం R&D వర్కులకి, ఇరిగేషన్ వర్కులకి, మున్సిపల్ వర్కులకి, జుబుల్దీన్ హార్బర్కి అన్నిటికీ తోలింది గవర్నమెంట్ వర్కులకేనైనా. కావ్యకృష్ణ ఇంటికి తోలుకోలేదు. తోలిన ప్రతి వర్క్కి సంబంధించిన సేంద్రేజ్ డబ్బులన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ డిడక్ట్ చేసుకుని మైనింగ్ డిపార్ట్మెంట్ కట్టిందినైనా. అంత కట్టిన డబ్బు 29,88,00,000, 28,35,00,000 మైనింగ్ డిపార్ట్మెంట్కి అన్నవరం క్వారీ కింద కట్టిందినైనా. మేము కట్టాల్సింది 26 కోట్లు, మేము కట్టి ఉండేది 29,38,00,000. రాసి పెట్టుకో. లెక్కలు తెలియకపోతే పిఏని పెట్టుకో, లేదంటే ఒక అకౌంటెంట్ పెట్టుకో, చార్టెడ్ అకౌంటెంట్ పెట్టుకో. నీకు అంత ఓపిక లేదు. ఎక్కడన్నా గ్రావెల్ దొరికితే దగ్గరుండి రైతులు పూట ఎత్తుకోవడానికి సరిపోతుంది. కాబట్టి నువ్వు ఈ లెక్కలు చెక్ చేసుకో. తప్పకుండా నీకు లెక్కలు తెలుస్తుంది. ఇద్దరం కూర్చుందాం. దానికి కూడా రమ్మన్నా కూడా వస్తాను. నీ తరపున ఒక 10 మందిని పిలిపించు, నా దగ్గర ఒక 5 మందిని పిలిపిస్తా. అందరూ కూర్చొని లెక్కలు తేలుతాను. ఆ లెక్కల్లో నేను కట్టాల్సినట్టు కానీ
చెబితే నీ ముందు నేను కడతా, నాకు ఈ గవర్నమెంట్ బాధ్యం ఉందని తెలిస్తే నువ్వు కట్టేదానికి సిద్ధంగా ఉండే పని అయితే చెప్పమని కూడా ఈ సందర్భంగా నీకు ఛాలెంజ్ చేస్తున్నా. నీ ఛాలెంజ్ ఇచ్చినవాడే కానీ నువ్వేమి వచ్చే టైపు కాదు కదా నీది. వదిలితే తట్టుకోలేను, వదిలితే కొట్టేస్తానంటావు. నువ్వు కొట్టేది లేదు, తిట్టేది లేదు, చేసేది లేదు. నీకు డబ్బు మీద ప్రేమ తప్ప మనుషుల మీద ప్రేమ, వ్యవస్థల మీద గౌరవం, వ్యవస్థల యొక్క ప్రేమ, కావుల మీద ప్రేమ ఉంటే ఇటువంటి మాట్లాడలు, ఇటువంటి వ్యవహారాలు చేస్తా.